అసలు ఉద్యమం చేసింది ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన ఉద్యమం చేసింది ఆయన చేశారు ఆయన ఒక్కడే అనట్లేదు కానీ ఉద్యమం చేసింది ఆయన కాంగ్రెస్ చేసింది జయశంకర్ సార్ చేసిండు మల్లారెడ్డి గారు చేసిండు మేము 100 పేరు చెప్తాం మీరు ఉద్యమాలు అందరూ ఉన్నాం మిత్రమా రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం తాలూకు వివరణ ప్రభుత్వం తాలూకు యొక్క ఆన్సర్ మీరు చూస్తే మీకు ఓవరాల్ ఏమనిపించింది? అంటే రెండు ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడు అందరూ దీని మీద బయట ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఓట్లు ఇట్లా దమ్ముకుదాం చూస్తున్నారు. కానీ వాస్తవాలు గమనిస్తే కేఆర్ఎంబికి ఎలాంటి మనకి ఏదైతే పంచ అధికారం లేదు. కేఆర్ఎంబి ఏం చేస్తుందంటే రెండు ప్రభుత్వాల భారతిగా పనిచేస్తుంది. కేవలం ఇక్కడ ఉన్న నీళ్లు ఏదైతే ఇప్పుడున్న వాటాలు పంచిన వాటాలను సక్రమంగా విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే రెండు రాష్ట్రాల మధ్యన ఘర్షణ జరగకుండా చూస్తుంది. వీళ్ళని కరెంట్ ఉత్పత్తి చేస్తా అంటారు, వాళ్ళు వద్దంటారు. అట్లా కాకుండా ఉత్పత్తి చేయాలా వద్దా, సాగునీరు ఇవ్వడానికి వద్దా, కుడి కాలువకి ఎంత ఇవ్వాలి, ఎడమ కాలువకి ఎంత ఇవ్వాలి, ఇప్పుడు మొత్తం ప్రాజెక్టులు ఇంతకుముందు చరణ్ చెప్పారు కదా. ఆ రకంగా వాళ్ళు కేవలం రెగ్యులేటరీ అథారిటీ మాత్రమే, అది ఇంకోటి ఏం లేదు. పంచే అధికారం ఎవరికి ఉందంటే మళ్ళీ ట్రిబ్యునల్కే ఉంది. ఈ అన్ని పార్టీలు చేయాల్సిన పని ఏంటంటే మళ్ళీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును రివైజ్ చేయమని చెప్పి రివైవ్ చేసి మళ్ళీ సమీక్షించి నాకు తెలుసు సార్ అంటే ఆల్రెడీ మీరు ఒకటి అసలు ఢిల్లీకి పోయారు, మీకు ఐడియా ఉంటుంది. ఆ 299 టీఎంసీలు అనేది ఆ డ్రాఫ్ట్ లోనే ఉంది టెంపరరీ అలొకేషన్ అని బ్రాకెట్ లో ఉంది టెంపరరీ అలొకేషన్. ఆ టెంపరరీ అలొకేషన్ కాస్త ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అవుతూ వస్తుంది. ఇప్పుడు అది వచ్చింది చిక్కు. ఇప్పుడు టెంపరీ కాస్త పర్మనెంట్ అవుతుంది. అది ఆందోళనకరం. రేపు పొద్దున ఖచ్చితంగా 400 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి. దీనికోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సమీక్షించమని కోర్టులో కేసు వేస్తే మేము తీరుస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చి తీర్చింది. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే దాన్ని సమీక్షించి వీలైన తొందరగా చేయాలి. ఎట్లా ఎలక్షన్స్ వస్తున్నాయి, రేపు బీజేపీ పార్టీ మళ్ళీ వస్తున్నారు తర్వాత సంగతి. కానీ రేపు వచ్చే కేంద్ర ప్రభుత్వం 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటేమో జాతీయ జల సంపద అంతా కూడా జాతీయ స్థాయిలో ఉండాల్సిందే. ఖచ్చితంగా వాళ్ళకి అధికారం ఉంది, మనకు లేదు, రాష్ట్రాలకు లేదు. అంతేందుకు వెంకట్ గారు జీలం నదీ జలాలను పంచుకోవడానికి మన పాకిస్తాన్ కు మనకు మధ్యన ఎలాంటి బాధ జరగలేదు. ఇవాటికి కూడా మన భారతదేశంలో పుట్టిన నదులు పంజాబ్ రాష్ట్రం నుంచి పోతాయి కదా, పాకిస్తాన్ కి పోతాయి కదా. ఒక్క చుక్క కూడా అక్కడ చూసుకుంటాం. పంచాయతీ లేదు కదా, వేరే పంచాయతీ మనకు పాకిస్తాన్ కు. ఇండియా పాకిస్తాన్ కాదు కదా మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. వాళ్ళ ప్రజలు కాపాడదామంటున్నా నేను. కాకపోతే 42-58 ఫార్ములా తప్పు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తప్పు చేసింది. ఇది కాకుండా ఇంకొక పంచాయతీ కూడా ఉంది. మన గోదావరి జలాలలో 85 టీఎంసీల నీటిని వాళ్ళు మన నదీ జలాలను వాడుకుంటారు కనుక 85 టీఎంసీలను మన పట్టిసీమ ద్వారా మనకు ప్రకాశ బ్యారేజ్ మళ్లించారు కనుక ఆ వాటిని కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణకు పంచాలన్నది. ఆ పంచాయతీ కూడా తీసారు. ఇప్పుడు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ రేపు గోదావరి బోర్డు కానీ చేయాల్సిన పని చాలా ఉన్నాయి. దీనికి ఏం చేద్దామంట అన్ని పార్టీలు కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం మీద పెట్టినాయి కనుక కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవాలి, సహకారం తీసుకోవాలంటున్నా. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పని కరెక్ట్ అంటున్నాను. ఇప్పటిదాకా కొంత కేసీఆర్ గారు తప్పు చేసింది ఏంటంటే ప్రధానమంత్రి వస్తే పోకపోవడం, ఆయన కుర్చీ ఖాళీ పెట్టడం, అధికారిక సమావేశాలు పోకపోవడం, ఇది తప్పు అంటున్నాడు. దాంతో పాటు ఒక 2 విషయాలు మాట్లాడి నేను ముగిస్తాను. ఒకటి ఇంతకుముందు మీరు మొదలు అడిగాను నన్ను, ఏది జయ జయ తెలంగాణ, అది నిజంగా అది వాస్తవం, అది ఉండాల్సిందంట. ఒక 5 నిమిషాలు ఆచార్య గారు, ఇవాళ కేంద్రం మీద గురుతర బాధ్యత ఉంది నదీ జలాల పంపిణీ, తర్వాత మిగిలిన ఇష్యూస్. కానీ వాస్తవానికి అంతర్రాష్ట్ర నదీ జలాల సమస్య వివాదం అనేది కొన్ని ఏళ్ళుగా వస్తుంది. కావేరీ ఇష్యూ పరిష్కారం కాలేదు, తర్వాత నర్మదా ఇష్యూ పరిష్కారం కాలేదు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదం అనేది ఒక్క కేసు కూడా ఇంతవరకు పరిష్కారం నోచుకోలేదు. కనీసం ఈ ఇష్యూ అయినా కూడా మీ హయాంలో, బీజేపీ హయాంలో పరిష్కారం నోచుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక పర్యాయాలు విజ్ఞప్తి చేసే కోర్టు వేసిన కేసుని విడ్డ్రా చేయించి, ఒకవేళ చిత్తశుద్ధి లేకపోతే ఆ ప్రయత్నం చేయకపో. అదేవిధంగా ఇవాళ 10 సంవత్సరాలు కేంద్రంలో మోడీ గారి నేతృత్వంలో రావచ్చు, కానీ ఇలా కావేరీ జలాల సమస్య అనేక సంవత్సరాలు యూపీఏ కానీ కాంగ్రెస్ కానీ కేంద్రంలో ఉన్నా కూడా ఎట్లుంటుందంటే ఇవన్నీ ట్రిబ్యునల్ తీర్పిస్తే కోర్టుకు పోతుంది.
సుప్రీంకోర్టుకు పోతారు, లేకపోతే స్థానిక కోర్టులలో కేసులు వేసుకుని దాన్ని కాలయాపన చేస్తారు. వాళ్ళకు అనుకూలంగా వస్తే ఒక రకంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తాయి, వాళ్ళకు వ్యతిరేకంగా వస్తే ఒక రకంగా వ్యవహరిస్తాయి. దీనికి రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు జాతీయ స్థాయిలో ఈ జలాల పంపిణీ విషయంలో ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన విధానం రావాలంటే అన్ని పార్టీల యొక్క సమన్వయాలు ఉండాలి. ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఈ అంశాన్ని ఏ మాత్రం కూడా నిమ్మకు నీరెత్తినట్టు కాలయాపన చేసుకుంటూ వచ్చింది. ఉన్న నీళ్ళని వాడుకున్నది, చేసిన ప్రయత్నం చేసుకుంటూ వచ్చింది, దాని కాలం గడుపుకున్నది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఆ సమస్యని కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చిందంటే కొత్తగా దాని మీద అనేక రాష్ట్రాలు అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి సార్. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదం అనేది అసలు ఇంతవరకు పరిష్కారం నోచుకోలే కాంగ్రెస్ హయాంలో కానీ ఇప్పుడు కారణం ఏంటి? ఇప్పుడు ఇద్దరు మీ దగ్గరికి పంచాయతీ పెట్టుకొని వస్తారు, మరి కేంద్రం పెద్ద మనిషి ఒక